మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మనం ఒక యాక్టర్ని కలవటానికి వచ్చాం. యాక్టరే కాదు, నా అనేవాళ్ళు లేని వాళ్ళకి నేను అండగా ఉన్నానంటూ ఒక అనాథాశ్రమాన్ని స్థాపించి దాన్ని నడుపుతూ నలుగురికి సహాయపడుతూ ఉన్న ఒక యాక్టర్ దగ్గరికి మనం వచ్చాం. ఆ యాక్టర్ ఎవరు, అనాథాశ్రమం ఎన్ని రోజుల నుంచి నడుపుతుంది అనే విషయాలన్నీ చూద్దాం. రండి రండి లోపలికి వెళ్ళి చూద్దాం. నమస్కారం మేడం. నమస్తే. బాగున్నారా? బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం. ఏంటి సంగతులు, ఎలా నడుస్తుంది ఆశ్రమం? అలాగే జరుగుతా ఉంది. యాక్టర్ అయినా కూడా అది చేస్తూ ఒక అనాథాశ్రమం నడిపిస్తున్నారు. చాలామంది పెద్ద పెద్ద స్థాయిలో ఉండే వాళ్ళు కూడా చేయట్లేదు ఇలాంటి పనులు. మీరు నాకెందుకు అనుకోకుండా నేను ఏదో ఒకటి చేయాలి, ప్రజలకి ఎవరు లేని వాళ్ళకి నేను అండగా ఉండాలని మీరు చేస్తున్నారు. సో చూద్దాం మేడం. చూస్తాము. అది నా వంటిల్లు, పైలోనే చేస్తాం అన్ని వంట. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది 4 గంటలకి, ఇప్పుడు 5 గంటలకు స్టార్ట్ అవుతే జల్దీ అవుతుంది. పైలోనే చేసేది అన్ని వంటలు. మాకు ಯಾವ సిలిండర్ ఏమి లేదు సార్. ఇది ఇప్పుడు ఈవినింగ్ సాయంకాలంకి సార్. ఓకే, మొత్తం సాయంకాలం అవును సార్, కట్లు పయ్యే సార్. ఓకే, ఇవన్నీ ఇప్పుడు సాయంకాలం భోజము. ఒక రోజుకి 50 కేజీ తరకారీ ఇస్తాం సార్. ఒక రోజుకి 50 కేజీ 50 కేజీ తరకారీ డైలీ ఉంటుంది, నా లైవ్ లో ఉంటుంది. ఒక రోజుకి మరి మధ్యాహ్నం ముద్దిస్తాం సార్. పొద్దున్నే గంజి ఇస్తాం, సంగటి ఇస్తాము. పొద్దున్నే రాగి గంజి ఇస్తాము. మధ్యాహ్నం ముద్దు, సాయంకాలం కిచడి, తరకారీ అన్ని వేసి మసాలా అన్ని వేసి బిసిబెళ బాతడ్లా కిచడి చేస్తాం. ఇది నా ఆశ్రమ. ఒక్కొక్కరు అందరూ పోలీస్ స్టేషన్ నుంచే వచ్చిండేది. ఒక్కొక్కరు ఫ్యామిలీ ఉంటేనో వాళ్ళు వచ్చేలేదు. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు అమ్మ చచ్చిపోతేనో కూతురు వచ్చేలేదు. మేము అడుగుతాము, మీరు ఏమూ చేయవదండి, ఒక్క కర్పూరము వెలిగించండి వచ్చేసి లాస్ట్ మూమెంట్లో. వచ్చేలేదు వాళ్ళు. నువ్వు తోడుకుంపోయిండవు, నువ్వు చెయ్యి నీ అనేవారు అంటారంటే అలా చెప్తారు. ఇక్కడంతా ఇలా ఉంటుంది. ఒక్కొక్కరు కష్టము, ఒక్కొక్కరు పరిస్థితి. చూడండి, అమ్మాయికి నడిచే కవ్వలేదు. ఒక అమ్మాయికి బిడ్డుంది, చిన్న బిడ్డుంది. దానికి వాళ్ళ మొగుడు ఇక్కడ రమ్మని చెప్పి బెంగళూరుకి ఇక్కడే వదిలేసాడు, తోడుకోపోలేదు. ఫోన్ నెంబర్ స్విచ్ ఆఫ్ చేసాడు వాడు. ఒక్కొక్కరు మైండ్ ఒక్కొక్క తర ఉంది ఇక్కడ. ఈ అమ్మాయికి నడిచేకి అయ్యలేదు, అలాగే జరకొని ఆ అమ్మాయి అట్లా ఈ అమ్మాయి వస్తుంది, ఆ అమ్మాయికి అట్లా ఈ అమ్మాయి వచ్చేది. ఇప్పుడు బాగా అయింది ఇక్కడ వచ్చిన తర్వాత. ఈ అమ్మాయికి వాళ్ళ అమ్మాయి తోడుకొని వచ్చి, కూతురు పిన్నమ్మాన్ని తోడుకొని వచ్చి ఈ అమ్మాయిని వదిలింది. తల్లినే తోడుకొని వచ్చి ఈ అమ్మాయిని ఈడే వదిలింది. తల్లిని తోడుకొని వచ్చి, నేను పిన్నమ్మ దానికి తల్లి లేదు అని తోడుకొని వచ్చి ఈడ వదిలింది. ಎಷ್ಟು లోన్ కొట్టరమ్మా నిన్గే? 2 మిలియన్ గవర్నమెంట్ నుంచి. ఎవరు తీసుకొచ్చారు మిమ్మల్ని ఇక్కడికి? మా అమ్మ మీ అమ్మ తీసుకొచ్చి, మీ అమ్మ ఫ్రెండ్ తీసుకొచ్చి ఇక్కడ వదిలేసారు. మా అమ్మగారు మా అమ్మ ఫ్రెండ్. ఓకే, ఏం చదివారు మీరు? ఏం చదివారు? పిహెచ్డి. మీ నాన్న ఎవరు? మా నాన్న పేరు నారాయణప్ప అనేసి. నేను చూసిన లేదు మా నాన్న. మీ అమ్మ చిన్నప్పుడే చచ్చిపోయిండారు అని చెప్తారు. మీ నాన్న చూడలేదు మీరు? సో ఇక్కడ మీ అమ్మ? మా అమ్మ ఉండారు, కానీ అది గవర్నమెంట్ అడుగుతా ఉంది. మీరు వీళ్ళు మీ అమ్మగారు అని ఏం ప్రూఫ్ ఉంది మీ దగ్గర అని అడుగుతారు. పిహెచ్డి సర్టిఫికేట్ రావాలి కదా, దానికి గవర్నమెంట్ అడుగుతా ఉంటారు. వీళ్ళు ఎట్లా చెప్తారు దానికి? 2 మిలియన్ దానికి ఎందుకు ఇచ్చారు? 2 మిలియన్లు. అవును, నాకు తెలియదండి. యడియూరప్ప వాళ్ళు ఉండేవాళ్ళు. ఎవరు? యడియూరప్ప వాళ్ళు ఆ గవర్నమెంట్ లో మీకు ఇచ్చారు 2 మిలియన్. 2 మిలియన్ అంతే, నాకు నిజంగా తెలియలేదమ్మా. 2,000 తెలుసు, 20,000 తెలుసు, 200 కోటి. 200 కోటి మనకు లేదు. ఎంత కోటి? 200 కోటి ఇచ్చారా? ఏం చేశారు 200 కోటి? కాలేజ్ ఫీజు ఇచ్చిందండి. కాలేజ్ ఫీజు, బెంగళూరు ఫీజు 2 కోట్లు. బెంగళూరు యూనివర్సిటీకి 2 కోటి కట్టారా? పిహెచ్డి ఫుల్ కంప్లీట్ చేసినప్పుడు అంటే నన్ను బేబీ సిట్టింగ్ నుంచి అది ఇచ్చిండేది. బేబీ సిట్టింగ్ నుంచి మీకు. అవును, ఒక అమ్మాయి పిహెచ్డి చదివి ఒకే ఒక్క లైన్ మైండ్ మిస్ అయితే ఎలా వీధికి రావాలా అని చూడండి. ఎంత చదివితేనే ఏం ప్రయోజనం? ఇంత కష్టం పడి వాళ్ళ అమ్మ వాళ్ళ తల్లి చదివించి ఉంటుంది, ఇన్ని వరకు తీసుకొని వచ్చింది. దానికి 40 years 42 ఎంతమ్మా? 40 years ఎంత ఏజ్?
అట్లా చెప్తారండి. అటు చెప్పవదా? సరే చెప్పకూడదు, ఏజ్ సరే ఇప్పుడు ఇక్కడ బాగుందా నీకు? ఇక్కడ బాగుందా ఫుడ్ అంతా? ఫుడ్ అంతా బాగానే ఉంది, కానీ ఇక కొత్తగా ఉంది కదా మేము. బాగా మేడం బాగా చూసుకుంటుందా? మేడం బాగానే చూసుకుంటారు. బాగా చూసుకుంటే ఫుడ్ అంతా బాగుంటుంది. ఒట్లో దానికి DNA టెస్ట్ కావాలా? ఏమైనా పని దొరికితే చేయొచ్చు. నేను PhD చదివినాను కదా, బయట పని దొరికితే చేస్తారు అయితే? చేస్తాను. వాళ్ళ అమ్మ కొట్టేది చేసేది ఇప్పుడు మీ కొట్టినలేదు మా అమ్మని, నా మీద కొట్టున్నాము. నేను కొట్టినలేదు, నేను కొట్టినలేదు మా అమ్మని కొట్టినలేదు. సరే, మంచి అమ్మాయి. మా అమ్మని నేను ఎప్పుడు కొట్టినలేదు మా అమ్మని. సో మీరు ఇవన్నీ చేస్తున్నారు, బాగుంది, కానీ ఎందుకు మీకు నెగిటివ్ కామెంట్స్ అనేవి వస్తున్నాయి? ఇక్కడి నుంచి తీసుకెళ్ళి వేరే కంట్రీలకి వీళ్ళని జనాలను అమ్మేస్తున్నారు, పర్సన్స్ని, లేదా ఇంకొకటి వచ్చే ఫండ్స్ని మిస్యూజ్ చేస్తున్నారు, లేదా ఫండ్స్ కోసమే చేస్తున్నారు అని చాలామంది అంటున్నారు. వాళ్ళకి ఏం చెప్తారు మీకు? అసలు ఇక్కడి నుంచి వేరే పక్క ఎత్తుకొని పోయి అమ్మేది వేరే వాళ్ళు, వేరే పని చేసేవాళ్ళు. ఆశ్రమం నడిపించేవాళ్ళు ఎవరు అమ్మేలేదు. ఒకటి ఇక్కడి నుంచి నాకు దుడ్డు అవసరం లేదు, ఇక్కడ వాళ్ళకే సాలేదు. నాకు నేనే ఆల్మోస్ట్ ఎంతో వేసి ఇళ్ళన్నీ కట్టించి అన్నీ చేసి తోడుకొని వచ్చాను. అదన్నీ రికార్డే ఉంది నా దగ్గర. అయితే ఇక్కడి నుంచి దుడ్డు నాకు అవసరం లేదు, వీళ్ళకి అవసరం ఉంది. ఎవరు ఇచ్చేలేదు. 18,000 బాడ కట్టాలి, 20,000 వాళ్ళకి వాళ్ళ వంట చేస్తారు, వాళ్ళకి సంబలం ఇవ్వాలి, 15,000 సెక్యూరిటీ అన్నాక ఇవ్వాలి, కరెంట్ బిల్లు 7-8,000 వస్తుంది, 18 అయితే షాంపూ కావాలి, ఉప్పు కావాలి, మిరపకాయ కావాలి, కారం పొడి కావాలి, అన్నీ 18 అయితే కావాలి. ఒక్క ఆడపిల్ల ఇంత చేస్తున్నామంటే తొక్కేవాళ్ళు చాలా ఉంటారు. ఎలా అంటే నాది యాವುದು కాంట్రవర్సీ లేదు, బ్యాక్గ్రౌండ్ ఇన్ని 20 years బ్యాక్గ్రౌండ్ కాంట్రవర్సీ యాವುದು లేదు. అది ఉంటే అన్నీ ఇచ్చేస్తూ ఉంటారు ఇంచెప్కి. అది ఎక్కడ లేదు కదా, ఏమైనా ఒక చేయవల కదా, ఇంత మంచి పని చేస్తూ ఉంది అని ఇక్కడ వచ్చి తొక్కుతారంట. సో ఇన్ని కామెంట్స్, ఇన్ని మాటలు మీరు పడుతున్నారు కదా, ఎప్పుడు మీకు అనిపించలేదు ఏంటిది వదిలేద్దాము అని? అనిపించింది. మరి వద్దే వద్దు, ఇది సవాసమే వద్దు, ఇంత మంచి పని చేస్తున్నాం కదా, ఇది వద్దే వద్దు అనిపించింది. ఎప్పుడంటే ఇప్పుడు వీళ్ళు ఉండేవాళ్ళే ఒక 6 జనాలు కారం పొడి ఎర్చారు. ఓకే, కారం పొడి మిరపకాయ లోపలే పెట్టుకొని ఇక్కడ ఎర్చినప్పుడు సెక్యూరిటీకి వేసారు. ఫస్ట్ నాకు వేయవలసి ఉండే ఆ రోజు సెక్యూరిటీ అయినా ఇక్కడే ఉండేరు. వాళ్ళు వచ్చినప్పుడు ఇక్కడే సోప్ షాంపూ వాటర్ ఇక్కడ వేసారు, జార పడాలి అని కారం పొడి వేసారు. అప్పుడు అనిపించింది ఒక తల్లి సమానం, ఒక అమ్మ సమానం, వాళ్ళ కూతురు వదులుతారు, వాళ్ళ అమ్మ వదులుతారు, వాళ్ళ బిడ్డలంతా వదులుతేనో నేను తల్లి ఎట్లా నేను చూసుకుంటున్నాను, నా ఎట్లా వాళ్ళకి ఇట్లా మోసం చేస్తారు కదా, వాళ్ళ మనసు సాక్షి ఎట్లా వస్తుంది. కడప నిండా అన్నం పెడతాను, వాళ్ళ నిండా బట్టలు ఇస్తాను, కుతుకో వాళ్ళ నిండా బట్టలు ఇస్తాను, వాళ్ళకి ఏం కావాలో ఏం లేదు చూసుకుంటాను, ఇట్లా చేస్తారు కదా అని నాకు అంత నప్పయింది అప్పుడు. సో ఇప్పుడే మనం చూసాం ఆల్రెడీ, అద్దం పగలు కొట్టడం, ఒక అమ్మాయి పారిపోవడానికి చూడటం, ఇవన్నీ మనం చూసాం. మీరే కళ్ళు ముందరే చూసారు కదా. మరి అలాగే కొట్టుకొడతారు, వాళ్ళే కొడితే రక్తం దిగుతుంది. లైవ్ లో ఉంది, నా లైవ్ లో అన్ని ఉంటాయి. అలా వాళ్ళే కొట్లాడతారు, బ్లడ్ దిగుతుంటుంది అట్లే. అలా ఉంది వాళ్ళకి. ఆల్రెడీ ఒక వ్యక్తి పారిపోయి వేరే ఛానల్లో మీ ఆశ్రమం గురించి బ్యాడ్ గా చెప్పారు. సో దాని గురించి ఏం చెప్తారు మీరు? అసలు యాక్చువల్లీ అది కావాలనే చేపించింది. ఓకే, వాళ్ళు చేపించిన వాళ్ళు నాకు ఎవరని తెలియలేదు, వాళ్ళ ముఖం కూడా నేను చూడలేదు, నాకు అవసరము లేదు వాళ్ళు ఎవరు. నాకు ఇక్కడ 18 అయితే మధ్యాహ్నంకి ఏం కావాలా ఏం లేదు అని చాలా ఉంటాయి ఇక్కడ చేసిన మీట. వాళ్ళు నాకు ఇక్కడ ఇప్పుడుదానే వస్తూ ఉంది, అక్కడే దాన్ని తోసేవలి అని ప్లాన్ చేశారు. ఇక్కడి నుంచి అమ్మాయి బాగా తిని బాగా ఉండి బాగా ఉండిన అమ్మాయి ఇలాగే టిఫిన్ ఇచ్చింది, ఇలాగే పారిపోయింది అమ్మాయి. పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి నేను ఇప్పుడు ఈ గురి నుంచి చెప్పాలి, పోలీస్ డిపార్ట్మెంట్కి నా హృదయపూర్వం నమస్కారం. నేను అన్నీ నాకు సపోర్ట్ చేశారు. అప్పదు ఎవరిని పంపిస్తుంటే ఒక లెటర్ ఇచ్చేది, 12 గంటలు 1 గంటలు సేఫ్టీ, ఇక్కడ అన్నీ సేఫ్టీ చేస్తున్నాయి హార్ట్బీట్లు, కానీ నాకే ఎక్కువ పంపిస్తుంటే అది వాళ్ళకి నచ్చలేదు. ఎక్కడో ఉండే అమ్మాయి, ఒక సీరియల్ సినిమా చేసే అమ్మాయి ఇక్కడ వచ్చి ఆశ్రమ చేస్తుంది, మేమెంత ఉంటాం ఇక్కడ, మాకు ఇదవుతుంది అనేసి
ఒక అమ్మాయిని కూగపెట్టి ఇలా చేశారు. అమ్మాయి కూడా మాకు దొరికి పోలీస్ స్టేషన్కి తీసుకొని వెళ్ళాను, లైవ్లోనే తీసుకొని వెళ్ళాను. ఆ వేరే ఆశ్రమంలో ఉండే అమ్మాయి వాళ్ళకి రిక్వెస్ట్ ఇచ్చి నేను లెటర్ రాసి ఇచ్చి తోడుకొని వెళ్ళాను. ఆ రైల్వే స్టేషన్ పోలీస్ స్టేషన్లో అమ్మాయి చెప్పే ఇలాగే నాకు చేపించారు, ఇలా చెప్పండి అని చెప్పారు. కావాలని నేను నువ్వేమైనా నిజం చెప్తే నీకు చంపేస్తాను అని అన్ని రాసిచ్చింది. అదంతా ఉంది, ప్రూఫ్ ఉంది నా దగ్గర. అమ్మ ఎందుకు సుళ్ళు చెప్తుంది? పోలీస్ స్టేషన్ పోయిన మీద సత్యమే చెప్పలేదు, అన్నీ ఉంది చెప్పేది. ఇలా వాళ్ళే చేశారు, మేము వాళ్ళ దగ్గర పోలేదు తిరగా. మీరు చేసింది మీరు అనుభవించుకోండి. పైన ఒకడు దేవుడు ఉన్నాడు, ఈ తల్లి దేవుడు పైన ఒకడు దేవుడు ఉన్నాడు. మీకు భగవంతుడు శిక్ష ఇస్తాడు. ఓకే, మీకు ఏమన్నా బయట నుంచి ఫండ్స్ వస్తుంటాయి? ఏమూ రాలేదు సార్, నాకు ఇప్పుడు వరకు ಯಾವ ఫండ్స్ రాలేదు, ఏమూ రాలేదు. నా లైవ్లో నా ఫ్యామిలీ, నా కుటుంబమే లైవ్. ఆ కుటుంబంలో ₹1, ₹2, ₹10 అందరూ ఇస్తారు. నేను కష్టం పడతాను, నా ఇల్లు బాడుగ వస్తుంది, అది ఒక 50,000 60,000 బాడుగ వస్తుంది, దాంట్లోనే నేను నడిపిస్తున్నాను అని రాజరస్తో చెప్తాను. నాకేమో భయం లేదు. ఎలాంటే నేను కష్టం పడతాను, నా ఇంటి దుడ్డు తీసుకొని వస్తా ఉన్నాను, ఇక్కడ వేస్తున్నాను. నా కుటుంబము లైవ్, ఫేస్బుక్ లైవ్లే నా కుటుంబం. ఆ కుటుంబం అందరూ ఈరోజు బాగుండి అని నేను కోరుకుంటాను. ఇండస్ట్రీ నుంచి ఎవరైనా సపోర్ట్ చేస్తారా? నేను ఈ పొద్దుకు ఇండస్ట్రీ పోయి అడగలేదు సార్, ఎవరికో అందరికీ తెలుసు చేస్తున్నానని. చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అడుగుతున్నాను. లేదు, ఎవరు చేయలేదు నా ఇండస్ట్రీలో, ఎవరు చేయలేదు. తెలిసి ఇప్పుడు ఏంటంటే నేను ఎందుకు పోయి అడగలే అంటే 6 నెలలకే మూసేస్తారు, ఒక ఏడాదికి మూసేస్తారు. చాలా కష్టం చేసేది. అయితే నేను ఏమైనా చేస్తున్నామని చూపించాలి కదా, దానికి ఇన్ని ఏడాది ఊరికే ఉన్నాను. ఇప్పుడు 3 years అవుతా ఉంది, దానికే ఊరుకున్నాను. ఇంకపై అడగల సార్. ఓకే, ఇంకా కొంతమందిని చూసే ప్రయత్నం చేద్దాం. ఇంకా ఎవరెవరు ఉన్నారు? ఇది ఒక బన్శంకరి స్టేషన్, ఒక కూతురు ఉంది, ఒక కొడుకు ఉన్నాడు. వాళ్ళు ఎవరు రాలేదు తోడుకొని పోయేకి. పోలీస్ స్టేషన్ నుంచి వచ్చింది ఈ అమ్మ. పోలీస్ స్టేషన్ రైల్వే డిపార్ట్మెంట్ తమిళ్ ఈ అమ్మ. వాళ్ళింటి వాళ్ళు ఎవరు దొరకలేదు. ఇది ఎంత ఆర్ఎంసీఆర్ పోలీస్ స్టేషన్. ఇది ₹50 ఏమి అలా పంపిస్తుంటారు. అలా పంపించినప్పుడు ఈ అమ్మాయి దొరుకుంది. అప్పుడే 1.5 ఏడాది అయింది ఇది వచ్చి. అలా పంపిస్తుంటారు, అలా నుంచి నాకు ఈ అమ్మాయి వచ్చింది. మీ పేరేంటమ్మా? కళావతి. కళావతి గారు, అడ్రస్ ఎక్కడ మీది? మల్కాజిరి. మల్కాజ్గిరి. మీ పిల్లలంతా ఎక్కడ ఉన్నారు? అన్న ఉన్నారు, 2 పిల్లలు. ఎక్కడ? కొడుకు బిడ్డ. కొడుకు పెళ్ళైందా? కూతురికి అయింది. కూతురికి వాళ్ళు వదిలేశారా నిన్ను? లేదు, వదలలేదు, నేనే వచ్చిన. నువ్వే వచ్చేసావు? అక్కడ రోడ్డు మీద కూర్చుంటే ఒక ఆయన తీసుకొచ్చి వచ్చిండు. రోడ్డు మీద కూర్చుంటే తీసుకొచ్చావు. ఎట్లా వచ్చావు ఇక్కడికి? ఏమన్నా గుర్తుందా నీకు? ఆయన రిక్షాలో తెచ్చేసిండు. ఆహా, నువ్వు హైదరాబాద్ నుంచి ఎట్లా వచ్చావు గుర్తుందా? కొంచెం దూరం ఉన్నది వచ్చిన సార్. ఇక్కడికి ఎట్లా వచ్చావు గుర్తులేదు. మీ ఇంటి అడ్రస్ చెప్పమ్మా. మా ఇంటి అడ్రస్ తెలియదు. మల్కాజ్గిరి. మీ అబ్బాయి పేరు? నవీన్. కూతురు పేరు? కరుణ. ఏదన్నా గుర్తులు తెలుసా మీ ఇంటి దగ్గర? స్కూల్ ఉంది కదా, ఏ స్కూల్ చెప్పు? సరస్వతి స్కూల్, బేగా స్కూల్. సరస్వతి స్కూల్ దగ్గర ఉంది. బేగా స్కూల్. అక్కడ ఎక్కడుంది మీ ఇల్లు? దగ్గరనే ఉంది. ఎంత దూరం అవుతుంది అక్కడి నుంచి? కొంచెం ఇక్కడ నుంచి గేట్ అంతా. ఏం పని చేస్తాడు నీ కొడుకు? రోడ్ల పని. కూతురు ఏం పని చేస్తుంది? ఇండ్లల్లో పని. కూతురు పేరేమి? కరుణ. కొడుకు పేరు? నవీన్. దయచేసి ఆ తల్లిని వాళ్ళ కొడుకు దగ్గర గౌతమ్ నగర్. ఏం పేరమ్మా నీ పేరు? నా పేరు లక్ష్మీదేవి. లక్ష్మీదేవా? ఎక్కడి నుంచి నీకు అడ్రస్? నేను తిరుపతి పోయినా. నువ్వు తిరుపతి నుంచి వచ్చావు ఇక్కడికి? తిరుపతికి వచ్చినాను. ఎట్లా వచ్చావు ఇక్కడికి? నేను రాలే, రెడ్డమ్మ వచ్చిన దానికి 2 మంచాలు తొలుకొని వచ్చినాను సార్. నేను ఓకే, నీ ఒకదానే పోవు ఏమనగానే అమ్మా, నేను వస్తాను నీ తోడు, నీకు ఏం పరం లేదులే, నా రమ్మడి రా అని చెప్పింటే నా పోదాంపా రెడ్డమ్మ వచ్చింది అని పిలుచుకొని వచ్చినాను తోడు. ఈ నుండి పారిపోయింది, నాకు ఇడిచిపెట్టి పోయింది. నిన్ను ఇడిచిపెట్టి వాళ్ళు పోయినారు. మీ అబ్బాయి మీకు ఎంతమంది పిల్లలు? నీకు? నాకు 10 మంది కొడుకులు. 10 మంది కొడుకులు ఉన్నారా? ఎక్కడ? అందరు తిరుపతిలోనే ఉన్నారా? అక్కడ మన అనంతపురం సైడ్ ఉన్నారు. అనంతపురంలో ఎక్కడ అడ్రస్ నీది? తాండా. పాంబడి తాండా. సో వాళ్ళు వచ్చి తీసుకెళ్తే ఇంటికి వెళ్తావా? వాళ్ళు ఎవరు రాలే, వాళ్ళకి ఎవరు చెప్పలేదు. ఎవరు నెంబర్లు ఏమన్నా గుర్తున్నాయా మీ వాళ్ళవి? మీ అబ్బాయిల పిల్లలి నెంబర్లు ఏమన్నా? ఫోన్ నెంబర్లు కానీ అట్టే? ఫోన్ నెంబర్ అని ఇచ్చావా? ఇంకొకసారి చెప్తావా ఫోన్ నెంబరు?
నేనే ఇచ్చేసిన, నేనే రాసి. అదే నెంబర్ ఏమన్నా గుర్తుంటే చెప్తావా? నాకు గుర్తు లేదు, అన్ని రాసుకొని ఈ పని చేసి అది చేసి మీ ఇచ్చిన. ఇల్లు అడ్రస్ చెప్పు, మీ ఇల్లు అడ్రస్. మా ఇండ్లు గొడవల తాండా, మా ప్యాప్లి తాండా పేరు. ఓకే, ఏ ఊరు? ఈ ఉరికొండ. ఉరికొండ తాండా. సారోలు ఇక్కడ అంతా బాగుందా నీకు? రెడ్డమే చూస్తారు, దానికి రెడ్డమే చూస్తారు. ఈ మామూలుగా చెప్పండి, మేడం పక్కన ఉందని చెప్తున్నావా? అబ్బా మేడం పక్కన ఉందని ఏం చెప్పట్లేదు కదా. ఏమని కానీ రెడ్డమ్మతోని కొట్లాడలా చేయలేదు నేను, దేవమారా స్వామి. సో మీ వాళ్ళు వస్తే వెళ్తావా? వాళ్ళకి తెలిసేలాగా షేర్ చేస్తాం ఈ వీడియో. చెప్తే వాళ్ళు వస్తారు. ఇలా అంటే చేను ఖేతారి వాడి అన్నీ ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి. ఏం పేరు నీ పేరు? లక్ష్మీదేవి. లక్ష్మీదేవి. చూడండి, ఎవరైనా లక్ష్మీదేవిని గుర్తుపట్టుంటే మీరు ఇక్కడ ఆశ్రమం డీటెయిల్స్ మేము ఇస్తాం, ఇక్కడి నుంచి లక్ష్మీదేవిని మీరు తీసుకొని వెళ్ళొచ్చు. मिनिस्टर वाइफ सर पिंकी एन्नी किधर है तुम्हारा पत्नी? 3 राज्य का बोल एक बार बोल 3 राज्य का मुख्यमंत्री। आप तो सब तो आप एक बार बोलिए प्लीज। नहीं प्लीज, आप सबको मैं भी बोलता हूँ, तू भी एक बार बोल, मैं भी बोलता हूँ। तो बोलिए आप ही। किधर है तुम्हारा पति? कहे तो बिहार में क्या काम करता है? मुख्यमंत्री है। मुख्यमंत्री किधर से मुख्यमंत्री? मधुबनी, दरभंगा, पटना, 3 राज्य का। 3 राज्य का ముఖ్యమంత్రి ఉండారండి, కమిషనర్ ఉండారు, ముఖ్యమంత్రి ఉండారు, పోలీస్ ఉండారు, కోటి ఆస్తి ఉండారు, అన్నీ ఉండారు ఇక్కడ. నాకేమో బాధ లేడండి. మరి ఫ్లైట్ ఉంది, 70 ఫ్లైట్ ఉంది, రండి ప్లీజ్. నా ఫ్రెండ్ అండి, వీళ్ళు ఎక్కువ ఫ్రెండ్ అండి, కోటి ఉన్నది. తెలుగులో బాగా మాట్లాడతారండి. రండి, మీ పేరేం చెప్పండి వాళ్ళకి. మా పేరు జోరంగా చెప్పండి కొంచెం. అందరికీ నమస్కారము. నా పేరు విజయలక్ష్మి చెల్లిదేవి. ನಾವು హైదరాబాద్ వచ్చింది లేదు, ನಾವು లండన్ నుండి వెరిఫికేషన్ డ్యూటీకి వచ్చినవి. ఏం పని చేస్తారండి మీరు? క్రైమ్ ఆఫీసర్ అండి. ఓ క్రైమ్ ఆఫీసర్ అండి. మీ ఇంటి వాళ్ళు? మీ ఇంటి వాళ్ళు? మా ఇంటి వాళ్ళు నేను. మీ ఇంటి వాళ్ళు ఏం పని? అదే క్రైమ్ ఆఫీసర్. ఫ్లైట్ ఎంత ఉందండి మీది? ఫ్లైట్ 28 1 crores 1 lakhs ಪ್ರೊಫೆಷನ್ಸ್. అవునా అండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? ನಾವು ದೈವಿಕ ಲೋಕದಿಂದ ಗಾಡಿಸ್ లోకం ఉంది కదా, ಅಲ್ಲಿ అక్కడింద వచ్చేసివని. చూడండి ఎలా ఉండారు. నాకు ఒక్కొక్కటి ఒక్కొక్క రత్నం అండి, ముత్తు రత్నం. మాకి అన్ని గోల్డ్. నాకు ఒక్కొక్కటి ఇంత ఫ్లైట్ ఉంది, ఇంత కాస్ట్లీ. ఎలా అండి ఇల్లు కట్టేది? ఏమిట్లో కడతామండి ఇల్లు? ಇಲ್ಲ ಡೈಮಂಡ್ ನಲ್ಲಿ అడుగుండారు. డైమండ్ లో కడతారు ఇల్లు. డైమండ్ ఇల్లు. సిమెంట్ అన్ని వేసలేదండి, డైమండే. ಇಲ್ಲ ಸಿಮೆಂಟ್ వేಸ್ತೀನಿ, ಜೊತೆಗೆ ಮಿಕ್ಸ್ చేస్తారా డైమండ్? ಮಿಕ್ಸಿಸ್ತೀವಿ. ಆಮೇಲೆ ಗೋಲ್ಡ್ ಬೇಕಂದ್ರೆ ಗೋಲ್ಡ್ ನಲ್ಲಿ, సిమెంట్ ನಲ್ಲಿ బరీ చాలా కాస్ట్లీ అండి వీళ్ళు. ఎవరన్నా కావాల్సి అయితే దత్తు తీసుకోవచ్చండి. మీ పేరమ్మా? మా పేరు విజయలక్ష్మి చెల్లిదేవి. ఈ లోకದಲ್ಲಿ మీ చైలో ఎంతెంత అవుతుందో అంత సహాయం చేయండి. అంటే చాలా కష్టం. ఒక ఆడది ఇంత జనాలు సంపాదించి, ఇంత జనాలకి నేను చేసేది, చూసుకునేది అన్నీ చాలా కష్టం అవుతుందండి. ఇది లేడీస్ రూము, అది జెంట్స్ రూమ్ అదే అన్నీ. ఇది భోజనంకి అని ఇలా కూకుంటారు ఇక్కడ. సాయంకాలం అయితే బయట కూకోపడతానండి. ఓకే మేడం, ఇదంతా చూసేసాం కదా. మీ లైఫ్ గురించి, మీ పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుతున్నాం మేడం. మేడం అయితే ఆశ్రమం అంతా చూసాము, బాగా రన్ చేస్తున్నారు, ఫుడ్ క్వాలిటీ అంతా చూసాం, చాలా బాగుంది. సో మీ లైఫ్కి వచ్చేసరికి, సో సినీ ప్రస్థానం ఎప్పుడు సాగింది, అంటే సినిమాల్లోకి ఎలా ఎంట్రీ ఇచ్చారు, ఏంటి, దాని గురించి చెప్పండి. నాకు అప్పుడు 14 years సార్. నాకు పెళ్ళి అయింది. అమ్మ ఇంట్లో చాలా కష్టం. అప్పుడు అన్నకి పని వచ్చింది. మా నాయన పని ఎలక్ట్రిక్ రైల్వే డిపార్ట్మెంట్. అన్నకి రాశారు. అన్న 2 ఆడబిడ్డలకి పెళ్ళి చేయాల. అక్క ఒకటి, నేను ఒకటి. పెళ్ళి చేశారు. నాకు అప్పుడు 14 years నాకు అప్పుడు. పెళ్ళి చేసినప్పుడు పెళ్ళి అవుతుంది. పెళ్ళి అయిన తర్వాత నాకు బాబు పుడతాడు. నాకు ఒక కొడుకు ఉన్నాడు, రవి అని. కొడుకు పుడతాడు. కొడుకు పుట్టి బాగా ఉంటాము, ఫ్యామిలీ ఆరాంగా ఉంటుంది, చాలా బాగుంటాము. ఆమెకి నా కొడుకుకి 5 ఏడాది, 5 years అప్పుడు నా హస్బెండ్ హార్ట్ అటాక్. నా లైఫ్ మొత్తం పోతుంది. ఏం లేదు.
ఇక్కడ పని పెట్టుంటే చచ్చిపోయి ఉంటే నా కొడుకు వచ్చి అడుగుతాడు, అమ్మ నాన్న పటాకి తీసిచ్చారు, ఇది దీపావళి, పటాకి తీసిచ్చారు రా కొడతాము, ఎలా కొట్టేది అని చూపిస్తాను. అప్పుడు నా కడుపు అలా నిండుతుంది. అంటే బాబు చనిపోయింది కూడా తెలియలేదు. చిన్న పాప అప్పుడు అంత ఇది లేదు, ఎన్ని సంవత్సరాలు ఉంటుంది బాబు? 4-5 years అంతే. 4 years. సో అది కూడా తెలియకుండా వచ్చి అమ్మ అని అడుగుతున్నాడు. అలాగే పని పెట్టినాము. పని పెట్టుంటే అలా నా కొడుకు వచ్చి అడుగుతాడు, అమ్మ రా పటాకి కొడతాం రా, రా రేస్ రా, నువ్వు నాన్న పటాకి ఇప్పించాడు రా. నా లైఫ్ మొత్తము 19 ఏడాదికి రోడ్లో నిలుచుకుంటాను, నాడు రోడ్లో. ఎవరు సహాయం లేదు అప్పుడు. నా ఇంటి వాళ్ళు, మొగుడింటి వాళ్ళు ఏమంటారంటే, మా తల్లి ఇంటికి నీ కూతురుని తోడుకోపోండి, నీ కూతురు పిసుకోపోండి. ఎక్కడికి పోయేది? అత్తమామలు ఏ సపోర్ట్ లేదు. అత్తమామ మంచి వాళ్ళే, నా మొగుడు మంచిదే, చుట్టూ వాళ్ళు ఉండేవాడు మంచిది కాదు. చాలా కష్టము. తోడుకోపోండి అంటారు నీ కూతురిని, వాడిని బిడ్డను తోడుకొని పోండి అంటారు. ఎక్కడికి తోడుకోపోయేది అని గుర్తులేదు, ఎక్కడికి వెళ్ళాలా అని తెలియలేదు లైఫ్, ఎక్కడికి పోవాలా అని తెలియలేదు నా లైఫ్. 19 years నా లైఫ్ మొత్తం నడు రోడ్లో. లోగా కూడా వాళ్ళు చేర్పించలేదు. వచ్చిన తర్వాత తీసుకొని వెళ్ళిన తర్వాత లోపల కూడా నాకు ఎవరు ఒక గ్లాస్ నీళ్ళు కూడా ఎవరు ఇవ్వలేదు. పిలుచుకొని పోనీ అంటారు, ఎక్కడ పోయేది గుర్తులే. మా అమ్మ మా అన్న అందరూ మైసూరు అక్కడికి తీసుకొని వచ్చారు, చిక్కమంగళూరు నుంచి మైసూరు. 2 గంటల రాత్రి అయింది. అప్పుడు అక్కడ స్నానం చేస్తాము, రాత్రి 2 గంటలకు వచ్చి. అప్పుడు ఇంట్లో నా మొగుడు జ్యువెలర్స్ అండి, ఆంజనేయ జ్యువెలర్స్ అని అక్కడ పని చేస్తుంటారు. వాళ్ళే అంతా చేస్తారు, అప్పుడు అన్ని ఖర్చు వాళ్ళే పెట్ట అన్నీ చూస్తారు. 3వ నాళ్ళకి బూది తీసేకి, ఉడుపు తీసేకి దుడ్డు లేదు అని అంగడికి పోతారు, అది కూడా ఇస్తారు. 11వ నాళ్ళకి కార్యం చేయలేదు, మా దగ్గర దుడ్డు లేదు అని పోతారు, అది కూడా వాళ్ళే చేపిస్తారు. మొత్తం షాప్ వాళ్ళే చేపిస్తారు. నాకు ఎవరు పిలిలేదు, నన్ను నీళ్ళు కూడా ఇవ్వలేదు. నాకు ఒక గ్లాస్ నీళ్ళు అడిగితేను అర్ధ గంట అయిన తర్వాత అక్కడ వచ్చి అట్లా పెడతారు నీళ్ళు. చాయ్ కూడా ఇలా అర్ధ గంట అయిమిట మడి అడిగినప్పుడు బయట కూకుంటాను ఇంటి ముందర, నన్ను ఎవరు అడగాలి. అక్క పక్క ఇంటి వాళ్ళంతా నాకు సపోర్ట్ చేస్తారు. అప్పుడు చిన్న బిడ్డ, కష్టం చాలా, ఎవరు దిక్కులేదు. అప్పుడు రోడ్లో నిలుచుకుంటాను. అక్కడి నుంచి మడి ఎక్కడికి పోయేది అని గుర్తులేదు. ఒకనాడు మా అమ్మ ఇంట్లో ఉంటాను, సీదా నా కొడుకుని తీసుకొని వస్తాను. చెరువు ఆ పక్క, ఈ పక్క తోట మాడది జ్యువెలర్స్ది. నీళ్ళు తళ్ళకపోతాను నా కొడుకుని, మా వద్దమ్మా చలి అవుతుంది అని ఏడుస్తాడు నా కొడుకు. తళ్ళకపోతాడు అప్పుడు అలా అంటాడు. మడి తీసుకుంటాను నా కొడుకుని. అంటే సూసైడ్ ప్లాన్ చేశారా? ఎందుకు అలాగా? అంటే ఎందుకు ఆ ఆలోచన ఎందుకు వచ్చింది? అసలు ఎవరు లేరు అనుకున్నారా? ఈ సమాజంలో బతకలేరు అన్న కష్టము, ఇంటి వాళ్ళు చేర్పించలేపదు, తల్లి ఇంటి వాళ్ళు ఉండరు. నాకు ఇష్టం లేదు, బతికేకే ఇష్టం లేదు. ఇంతే లైఫ్ అనుకోవచ్చు. ఇంత వయసుకే పెళ్లి చేసుకుని బిడ్డకని కష్టం పడి అంత మంచి మొగుడే ఇట్లా పోయేసి నాకు ఇంటి వాళ్ళు సపోర్ట్ లేదు. లైఫ్ వద్దు మాకు, ఇంకేమిటికి ఇద్దరు వెళ్ళేస్తాము అనేసి మనసుకి చాలా నొప్పిగా ఉండే. వాడికి తళ్ళకపోతే వాడు వద్దు అన్నాడు. మరి ఏం చేశాను, రాత్రి అంతా ఒక చెట్టు, తెక్క చెట్టు కింద కూకొని నా చీర తీసి వాడికి చుట్టుకొని మడి పొద్దున్నే లేసి నేను ఆ చీర కట్టుకొని, ఆ లైఫ్ ఆ నరకము ఎవరికి వద్దు.
ఎవరు దుష్మన్కు వద్దు ఆ లైఫ్. సో అయితే ఆ తర్వాత ఎలాగ అసలు బయటకు ఎలా వచ్చారు? అక్కడి నుంచి ఆవిడకి బెంగళూరుకి వచ్చాను మా అక్కలకి. మా అక్క మా అన్న ఇక్కడ ఉంటారు. అక్కడి నుంచి 100 రూపాయలు ఎవరి దగ్గరనూ తీసుకుని బెంగళూరుకి వచ్చాను. బెంగళూరుకి వచ్చిన తర్వాత పనికి పోయాను, గార్మెంట్స్కి పనికి పోయాను. ఏం చదువులే కదా, ఏం వస్తుంది, అయితే నాలెడ్జ్ ఉంది అంతే. అంగడికి పోయాను, గార్మెంట్స్కి పనికి పోయాను. గార్మెంట్స్కి పనికి పోయినాక అక్కడ కొంచెం రోజు పని చేశాను. అక్కడి నుంచి ఒక హాస్పిటల్, అనన్య హాస్పిటల్ అని రాజాజీ నగర్, అక్కడికి పోయి పని చేస్తుండి. ఇదంతా సినిమాలోకి రాకముందు హాస్పిటల్లో పని చేసి అక్కడ ఎంత పని చేసి అన్ని పని చేసి నేను ఎంతో రోజు హాస్పిటల్లో పడుకోనాను. ఎన్నో రోజు హాస్పిటల్లో పడుకోనాను. ఒక్కొక్క రోజు కూడా చాలా కష్టం పెట్టాను. రోడ్లో నడుచుకొని పోతుంటే ఎవరన్నా తింటుంటే ఆకలి, కడుపు ఆకలి, పిక్కొని తినాలి. సో హాస్పిటల్లో వాళ్ళు ఏమి ఇచ్చేవాళ్ళు కదా డబ్బులు, అంటే శాలరీ లాగా కానీ 750 రూపాయలు. అది సరిపోయేది కాదు. అది ఏం సరిపోయలేదు. అప్పుడు 750 రూపాయలు అంతేనే. దానికి ముందర నా దగ్గర దుడ్డు లేదు, ఏమి లేదు. ఎవరన్నా తింటా ఉంటే ఆ వయస్సు, ఆ ఇది ఏమైనా తినాలనిపిస్తుంది, ఎవరన్నా తింటా ఉంటే పీక్కొని తినాలనిపిస్తుంది, అంత ఆకలి. అట్లా నరకము లైఫ్, జీవనము చాలా చాలా కష్టం పడాను నేను. అలాంటి నరకం నుంచి ఎలా బయటపడ్డారు అసలు? అక్కడి నుంచి హాస్పిటల్ పని చేసేటప్పుడు ఎవరో ఒకరు పరిచయం అవుతారు. వాళ్ళ ఫ్యామిలీని అక్కడ వచ్చి అడ్మిట్ చేసి ఉంటారు, ఎల్ వెంకటేష్ అని. వాళ్ళు నాకు పరిచయం అవుతారు అక్కడి నుంచి. అక్కడు అంతే, 100 రూపాయలు 200 రూపాయలు, ఎవరన్నా డిశ్చార్జ్ అయితే 10 రూపాయలు 20 రూపాయలు ఇట్లంతా నాకు ఇచ్చిపోతుండ్రు. అంటే ఏ సంవత్సరం అని అప్పట్లో గుర్తుందా ఏమైనా? హాస్పిటల్లో 20 years బ్యాక్, 19 years బ్యాక్, 19 years బ్యాక్. చాలా అంటే చాలా కష్టం పడ్డాను. అక్కడే రోడ్లు, ఇల్లంతా ఏం లేదు, అక్కింటికి పోలా, ఇలా అన్నింటికి పోలా, అక్కడే పడుకోతా ఉంది, హాస్పిటల్లోనే పడుకోతా ఉంది. అక్కడి నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ అమ్మ దగ్గర ఉండేడు నా కొడుకు. అమ్మ చూసుకుతుండ్రి, అమ్మ దగ్గర ఉండేడు. నాకు అప్పుడు నేను హాస్పిటల్లో పని పోయి అక్కడే నైట్ డే అన్ని పని, ఈ హాస్పిటల్ ఆ హాస్పిటల్, ఇలా ఇంటికి పోతుండలేదు. అంత మైండ్ వచ్చేసే నాకు. లైఫ్ ఏమంటే అప్పుడు దుడ్డు ఉంటే మర్యాద, దుడ్డు లేకుండా పోతే మమ్మల్ని వీధిలో వేస్తారు. అప్పుడు నాకు వచ్చేసా లైఫ్లో. నా దగ్గర ఏమైనా కొంచెం దుడ్డు ఉంటే నేను ఎక్కడో ఉంటాను, ఏమి లేకుండా దాన్ని వీధిలో పడుతుంది. నాకేమైనా ఉండుంటే ఆ రోజు ఏమి లే, నాకు ఒక చీరు కూడా నాకు లేదు. అంత కష్టం పడుతుంది లైఫ్ మొత్తము పోయేసా నాకు. అక్కడి నుంచి ఎల్ వెంకటేష్ అని పరిచయం అవుతారు. వాళ్ళ రిలేటివ్ ఎవరిని అడ్మిట్ చేసి ఉంటారు. అప్పుడు వాళ్ళు ఏం చెప్తారు, నాకు పరిచయం ఇలాగే అయినప్పుడు ఒక సీరియల్ చేస్తారా మీరు అని ఒక మాట అడుగుతారు. సరే చేస్తాను అన్నప్పుడు ఒక కళ్యాణ్ రాజ్ గొబ్బుర్కర్ అని డైరెక్టర్, సీరియల్ డైరెక్టర్, దూరదర్శన్ డైరెక్టర్, అక్కడ ఒక సీరియల్ జరుగుతుంటుంది. అక్కడికి వెళ్తాను నేను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక క్యారెక్టర్ అప్పుడు ఆ రోజు చేసి నేను మళ్ళీ వాపస్ వస్తాను. అక్కడి నుంచి నా లైఫ్ ఫస్ట్ మీరు దూరదర్శన్ 200 రూపాయలు అంతే సార్. అది నాకు జాస్తి. అప్పుడు ఏమనిపించింది ఆ 200 తీసుకోగానే ఫస్ట్ రెమ్యునరేషన్? నా లైఫ్ బాగుంది, టీవీ ఎందులో చూస్తుంటాను, నేను నా టీవీలో వస్తాను అని ఒక ఖుషి. ఒక లైఫ్ ఎట్లో మా ఇంట్లో మా అమ్మకి ఇష్టం లేదు, ఈ సినిమా సీరియల్ అని మా అమ్మకి ఇష్టం లేదు, వద్దు అనేది. సో యాక్టింగ్ మీకు ఫస్ట్ నుంచి వచ్చా లేకపోతే అసలు మీరు నా లైఫ్ లో నా ఫ్యామిలీ నుంచి ఏమేమీ లేదు సార్. నాకు బ్యాక్గ్రౌండ్ ఎవరు లేదు, ఆర్టిస్టు ఎవరు లేదు, నా ఎంత కష్టం పడి ఉండేవాళ్ళు ఎవరు లేదు. నాదే ఒక లైఫ్ సార్. నాకు దేవుడు ఎక్కడెక్కడ తల్లినాడో గొత్తలేదు, వాడు ఎలా పంపించాడో అలానే వచ్చాను. 200 రూపాయలు సార్. ఇక్కడి నుంచి టెక్నోమార్క్ ఉండే బన్నర్కట్ట రోడ్, అక్కడికి వెళ్ళాల్సి ఉండే. మరి దూరదర్శన్లో అక్కడే నాకు ఎంత పుణ్యం అంటే, ఆ దూరదర్శన్లో ఒక ఇంటర్వ్యూ ఇస్తాను. ఏది సంక్రాంతి పండుగ ఒక ఇంటర్వ్యూ ఇది యాంకరింగ్ చేస్తాను, అది చేస్తాను. మరి ఆమెటికి వస ఔషధ శుభాశయಗಳು నీ హ్యాపీ నియర్లీ ఆ 2 చేస్తాను. 700 రూపీస్ ఇస్తానండి, 700 రూపాయలు ఇస్తాను నాకు. నా ఖుషి, నాకు భారమే లేదు సార్ లైఫ్. సో మీకు ఇంట్రెస్ట్ ఉండేదా యాక్టింగ్ చేయాలి అని? ఏమి గుర్తులే కదా సార్, జీవనము
ఓకే అంటే కష్టం పడాలి, ముందు పోవాలి, నా లైఫ్ జరగాలి, ఓకే నా కొడుకు చూడాలి. నాకు లైఫ్ ఎంతో నా కొడుకే. నాకు ఏమీ లేదు సార్ నా లైఫ్. ఎప్పుడు నేను రోడ్లో ఫుట్పాత్లో పడుతున్నావు అప్పటి నుంచి నా కొడుకు ఒకటే. నాకు లైఫ్ వేరే ఏం లే. ఇంకొకరు పెళ్లి చేసుకోవాలా, ఇంకొకరి చేత ఉండల్లా, ఎంజాయ్ చేయవల్లా, తిరగల్లా, చేయవల్లా. నా లైఫ్లో ఏమేమి లేదు, ఏం లేదు. ఓన్లీ మీ కొడుకు బాగుండాలి, మీ కొడుకు కోసం. అది ఏమంటే ఆ దేవుడి దగ్గర నేను అడుక్కునింది, నేనేమైనా చచ్చిపోతా, నా కొడుకు రోడ్డుకు పడతాడు. ఇప్పుడు నేను రోడ్లో పడుతుంది, నేనేమైనా పోయేస్తే నా కొడుకు రోడ్లో పడతాడు. నా కొడుకుకి ఎవరూ చూసేలేదు. అప్పుడు భగవంతుని నేను అదే అడుగుతుంది, భగవంత నా కొడుకుకి ఒక దారి అయ్యే వరకు నన్ను బాగా పెట్టు, తర్వాత తీసుకో, నాకేం పర్వాలేదు, నా కొడుకుని ఎక్కడ వదలొద్దు. ఓకే, ఇప్పుడు మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు? ఆరాంగా ఉన్నాడు. అదే పని ఏం చేస్తుంది? ఈవెంట్ మేనేజ్మెంట్. సినిమాలోకి తీసుకెళ్ళాలి, యాక్టింగ్ చేయించాలి. వాడిని అడిగాను, 2 సినిమా చేశాడు. అది పునీత్ రాజ్ కుమార్ జొత్తనే చేశాడు. వాడికి ఇంట్రెస్ట్ లేదు. అక్కడి నుంచి 200 రూపాయల నుంచి 700 రూపాయలు వచ్చాయి, నాకు 700 వచ్చాయి. అప్పటి నుంచి నా లైఫ్ టర్నింగ్. అప్పుడు సీరియల్ ఎవరో చూస్తా, అప్పుడంతా దూరదర్శన్ ఉదయం అంతే, వేరే ఏదో లేదు సార్. ఊరు నుంచి ఫోను, అది ల్యాండ్ లైన్ ఫోన్. అప్పుడు నాకు నేను ఆ సీరియల్లో చూస్తున్నాను, అప్పుడు నాకు ఇంకా పిచ్చి పట్టా. నేను ఇంకా ఏమైనా చేయవాలి, ఇంకా ఏమైనా చేయవాలి అంటే రాత్రి పగలు కష్టం పడుతుంది సార్. 700 రూపాయలు వచ్చాయి, 750 వచ్చాయి, 1000 వచ్చాయి. ఇలాగే ఫస్ట్ ఎంత కుసుమాంజలి ఉదయ అదంతా అప్పుడు అదే చేసింది. ఆ రంగోలి ఒక సీరియల్ వస్తుండే, అది దూరదర్శన్. అరే ఇత్త సీరియలే. ఆమెటికి సినిమాకి పోతుంది, సినిమాకి పోయిన మిట్ట ఇత చేయలేదు. అక్కడి నుంచి అక్కడ వాళ్ళే, అక్కడి నుంచి ఇక్కడ వాళ్ళు ఒకరు సజెషన్ బాగా చేస్తుండే. నేను అంతే చెప్పింది నేను చేస్తుండే. అలాంటి కడుపు ఆంక్లీ అంత నేర్పిస్తుంది. దుడ్డు అంతా ఒక మనిషికి ఏమి నేర్డు సార్. ఆంక్లీ అంత ఎప్పుడు అవుతుందో ఆ మనిషి అన్నీ నేర్స్తాడు. లైఫ్ గొత్తవుతుంది, జీవనం గొత్తవుతుంది, అన్నీ గొత్తవుతుంది వాడికి. దుడ్డు ఏం లేదు ఒక మనిషికి, అన్నీ నేర్స్తాడు. దుడ్డు ఉండేవాడు ఏమి లేదు. ఓకే, ఫస్ట్ సినిమా సర్కిల్ రౌడీ, వినోద్ ప్రభాకర్ కోర్టు. అక్కడి నుంచి సీరియల్ కూడా టర్న్ చేయలేదు సార్. నేను సీరియల్ నేను మడిపోనే లేదు సార్. సో అప్పటి నుంచి ఇంకా సీరియల్ చేయలేదు, సినిమా బిజీ అయిపోయింది. డాక్టర్ పాత్ర, పీసీ, పోలీసు, అమ్మ, అక్క, చెల్ల, అత్త, ఇదే పాత్ర, పోషక పాత్ర ఏం చెప్తాం మేము, సపోర్టింగ్ క్యారెక్టర్ ఏం చెప్తాం అదేనే. కన్నడ చేసాను, తెలుగు చేసాను, మలయాళీ చేసాను, హిందీ చేసాను, తుళు చేసాను, నయనతార చేసాను, తమన్నా చేసాను, కాజల్ అగర్వాల్ చేసాను, ముఖేష్ రిషి, జాకీ ష్రాఫ్, ఆల్మోస్ట్ ఆర్టిస్ట్, నయనతార, అందరూ జొత్తులో వర్క్ చేసాను సార్. నేను తెలుగులో చేసిన 4 మూవీ సార్. అప్పుడు నాకు ఫోన్ లేదు సార్, మూవీ పేరు గొత్తలే, బాగా చేసి వచ్చాను. తమన్నా జొత్తులో హీరో రాసి పెట్టాను సార్. నేను ఉంది, నేను దగ్గర మీకు పంపిస్తాను. నేను తెలుగు జోష్ అక్కడ రీమేక్ చేశారు, కెరటం చేశారు, యువన్ చేశారు. తెలుగు తమన్నా జొత్తులో మంచి మూవీ సార్ చేశారు. మంచి అమ్మాయి, నాకు అమ్మ పాత్రనే, తమన్నాకే అమ్మ పాత్ర చేశాను సార్. కన్నడ వాళ్ళే ఆర్టిస్ట్ మేము, కన్నడ అమ్మ అప్ప ఎదురు అక్కడ చేసిన ఫోటో ఉంది, అంతా ఉంది. మంచి నాకు అదొక మెమొరీ వాళ్ళ జొత్తులో. ಮತ್ತೆ కాజల్ అగర్వాల్ జొత్తులో చేసాను. ఇది హిందీ అక్కడ చేసాను బాగా. ముఖేష్ రిషి మంచి ఆర్టిస్ట్ అన్న, ఆయన పెద్ద ఐటూ పర్సనాలిటీ. తెలుగులో మర్యాద రామన్న, ఇక్కడ కన్నడలో నేను చేసిన అమ్మ పాత్ర. మంచి సూపర్ డూపర్, అది ఇప్పుడు కూడా చూస్తూనే ఉంటాను. ఛత్రపతి ఇక్కడ చేసాను, జోష్ అక్కడ ఏమేమి కన్నడ ఇక్కడ ఆల్మోస్ట్ నేను ఇక్కడ. హిందీలో ఎవరన్నా ఇక్కడ ఆర్టిస్ట్ వస్తే నేనే ఐటూ పర్సనాలిటీ. ఓకే, 1 రూపాయి ఇస్తేను నేను పాత్రం చేస్తాను, 2 రూపాయలు ఇస్తేను నేను చేస్తాను. ఇంతే కావాలా, నాకు అంతే కావాలా. ఏ పొద్దు నేను టోటల్ గా ఎన్ని సినిమాలు చేశాను? 600 మూవీ. సీరియల్ 50. ఇంకా సీరియల్ సినిమాలు హరగి నేను ఒక సీరియల్ వచ్చాను, నంబర్ 1 సీరియల్. సినిమా తర్వాత ఇప్పుడు ఒక 5 years 6 years బ్యాక్ మా అమ్మకైనా సీరియల్ చేశాను. అంతా మా అమ్మ సీరియల్ చూసుకొని కూకుతుంది. నా సీరియల్ లేదు కదా, ఉత్తా సినిమా చూస్తాను కదా అని హరగిణి సీరియల్ నంబర్ 1 సీరియల్. ఖుషి అని తెలుగు అమ్మాయి, ఇప్పుడు తెలుగులో చేస్తా ఉంది అమ్మాయి, ఖుషి అని. ఇక్కడ హరగిణి నంబర్ 1 సీరియల్
అది బాగా సూపర్ డూప్ సీరియల్. అవను మత్తే శ్రావణి, మత్తే వసంత, ఆల్మోస్ట్ తెలుగు ఇక్కడ సీరియల్ బాగా సీరియల్ చేశాను. యాడ్ షూట్ చేశాను 50 మసాలే అది ఇది పరక 355 మంకీ పొరకే చన్న మసాలా అది అన్నీ చేశాను. గవర్నమెంట్ హ్యాడ్ కూడా చేశాను. గవర్నమెంట్ హ్యాడ్ పల్లెటూరులో ఉంటుంది కదా, ఆ హ్యాడ్ కూడా చేశాను. ఇక్కడ చాలా చేశాను సార్. సో ఇన్ని మూవీలు సీరియల్ ఇవన్నీ చేశారు, ఏదన్నా మంచిగా క్యారెక్టర్ బాగా నచ్చింది ఏమన్నా ఉందా మీకు క్యారెక్టర్ దాంట్లో? రాజమౌళి యష్ మదర్ చేశాను. ఓకే. రక్కీబాయ్ అమ్మ పాత్ర చేశాను. ఇంకా ఏమైనా మిగిలిపోయిందా ఈ క్యారెక్టర్ నేను చేయాలి మిస్ అయ్యాను అని ఏమన్నా క్యారెక్టర్? బజారీ పాత్ర ఎక్కువ చేశాను. సాధు కోకిల ఇక్కడ #1 ఆర్టిస్ట్. అలీ వాళ్ళ జೊತೆ చేశాను. కన్నడ వచ్చి చేశారు. పునీత్ రాజ్ కుమార్ జೊತೆ వాళ్ళ కాంబినేషన్ చేశాను. మంచి ఆర్టిస్ట్. హ్యాపీ అవుతుంది. తెలుగు సుమారు ఇక్కడ వచ్చి చేస్తుంటారు సార్. జయరామ్ సార్ కూడా చేశాను నేను. తెలుగు తమిళ అంతా చేస్తారు. మలయాళీ జయరామ్ అని వాళ్ళు కూడా చేశాను. మంచి ఆర్టిస్ట్. తెలుగు కూడా నేను ఆల్మోస్ట్ చేశాను. ఎందుకంటే లాంగ్వేజ్ కొంచెం వచ్చు కదా, నాకేం భయం లేదు. డబ్బింగ్ కూడా పోయి చేసి వచ్చి డబ్బింగ్ ఇక్కడ చేశారు సార్. ఆ మూవీ పేరు రాసి పెట్టాను. ఇక్కడే డబ్బింగ్ చేశారు. బెంగళూరులోనే డబ్బింగ్ చేశారు సార్, MG రోడ్లో. అది కూడా పోయి నేను డబ్బింగ్ చేసి వచ్చాను. పల్లెటూరు భాష బాగా వస్తుంది నాకు. అది వేరే వాళ్ళ కింద నేను డబ్బింగ్ చేశాను. నాది ఉడ్చి వేరే వాళ్ళు కూడా నేను మండ్యా భాష అని చెప్తారు. ఆ మండ్యా భాష బాగా వస్తుంది నాకు. కిర్చేది ఏడ్చేది 2 బాగా చేస్తాను. లైఫ్లో అది వచ్చేసింది బాగా, నాకు నచ్చింది ఆ పాత్రలు. అంత పునీత్ రాజ్ కుమార్ జೊತೆ ఎక్కువ మూవీ చేశాను. ఉడగరు, హన్నా బాండ్, పరమాత్మ అన్ని మూవీ చేస్తాను. సో ఎలాగుండేది పునీత్ గారితో మీ ర్యాంప్? అంటే దేవుడు సార్, #1 ఆర్టిస్ట్ సార్. అలా ఆర్టిస్ట్ దొరకరు. అంబరీష్ అన్న వీళ్ళంతా ఎవరు దొరకరు సార్. ఈ పెద్ద పెద్ద ఆర్టిస్ట్ ఉండరు కదా. సో ఇండస్ట్రీలో మీకు క్లోజ్ అంటే ఎవరు? ఇండస్ట్రీలో నాకు క్లోజ్ అంటే అక్కడ అంబరీష్ అన్న బిల్డింగ్ అసోసియేషన్ ఉంది మాది. మా కర్ణాటకలో అసోసియేషన్ ఉంది. అసోసియేషన్ కట్టారు, మా అంబరీష్ అన్ననే కట్టారు. అది చామరాజ్పేటలో ఉంది. అన్ని ఆర్టిస్ట్ అక్కడే ఉండేది. మేము పెద్ద పెద్ద ఆర్టిస్ట్ అని సుదీప్ సార్ జೊತೆ చేశాను. దర్శన్ అన్ని ఆర్టిస్ట్ అన్ని ఆర్టిస్ట్ ఉండరు, అన్ని జొతలోనే చేశాను. సుదీప్ సార్, దర్శన్ సార్, ఎందరూ జొతలోనే చేశాను. దునియా విజయ్ సార్, అన్ని ఆర్టిస్ట్ వదలలేదు. అందరి జొతలోనూ చేశాను. ఇప్పుడు కూడా రన్నింగ్ జరుగుతానండి. ఇప్పుడు రేపు కూడా షూటింగ్ ఉంది నాకు. అది వదలలేను. ఎంతే కష్టం కానీ ఎంతే బిజీ ఉంటేను ఆ షూటింగ్ వదలలేదు. యాకంటే నా లైఫ్ నాకు ఇచ్చిందే అది. నేను ఒక నా లైఫ్ నా జీవనము మడి తిరిగి ఇచ్చిందే నాకు ఇండస్ట్రీ సార్. ఓకే. వాళ్ళని వెళ్ళినప్పుడు అడుగుతూ ఉంటారా ఇట్లా ఆశ్రమం ఉంది హెల్ప్ చేయండి అలాగా? సార్ ఇప్పటివరకు నేను ఎవరికూ అడగలేదు సార్. అడగలేదు సార్, ఎవరికో అడగలే. ఎలా అంటే ఒక 6 నెలలు చేస్తారు, ఒక ఏడాది చేస్తారు, వదిలేస్తారు. ఎవరు చేసేలేదు. ఇది చేసే చాలా కష్టం సార్, చాలా చాలా కష్టం. అక్కడే టాయిలెట్ చేసుకుంటారు, అక్కడే వచ్చిపోస్తారు, అక్కడే అన్ని వాంతి, అక్కడే తుడిసేసి అట్లే పెట్టేస్తారు. అలా బట్ట అలాగే వేసుకుంటారు. ఆశ్రమం అంటేనే అలాగే లాస్ట్ స్టేజ్లోనే ఆశ్రమం. ఎవరు ఎప్పుడు ఉంటారో ఎప్పుడు వెళ్తారో ఏదో తెలియదు. ఒక్కొక్క రోజు 2 రోజు, మొన్న ఒక చచ్చిపోయారు, నిన్న ఒకటి, అలాగే కంటిన్యూ అయిపోతారు. ఒక్కొక్కసారి ఏం చేసేకాయలు 2 మా చేయిలో లేదు. మరి చచ్చితేనో చూడండి, ఒక్క శ్రీమంతుడు చేస్తేనో ఒక డెత్ సర్టిఫికేట్ ఇస్తారు, ఒక భిక్షుకుడు చేస్తేనో ఒక డెత్ సర్టిఫికేట్, అంతే ఇచ్చేది వాడు. అదే కట్లకేస్తాము, అదే చితగారకి మశానంకి ఎత్తుకొని పోతాము. వాడు ఎంత కోటీశ్వర్ అయితేనో అదే మశానంకేనే, వాడు ఎంత భిక్షుకుడికి అయితేనో లాస్ట్ పోయేది వాడు అక్కడికి. ఆ ఉండే మద్యంలో ఒక్కరికి ఎవరికైనా ఒక మంచిది ఏమైనా ఒక సార్ అంతే. నేను నా పునీత్ రాజ్ కుమార్ వాళ్ళు సచిన్ మిఠాయి ఆశ్రమ చేశాను. ఇంతే లైఫ్ అని గుర్తయిపోయా. లైఫ్ ఇంతే, ఇంకేముంది. అంత ఆ మనిషి అంత జనాలు సంపాదించారు, అంతే జనాలు. ఇంట్లో దేవుడిలో పెట్టి, గుడిలో పెట్టి, దేవస్థానం దేవుడి ఫోటో పెడతారో లేదో, ఆ దేవుడి గూడిలో ఆ యప్ప పెట్టి పూజ చేస్తారు ఇప్పుడు కూడా. వాళ్ళ ముందర నేను ఏమో కాదు, అట్లీస్ట్ వాళ్ళు అన్ని జనాలు సంపాదించేశారు. వాళ్ళలో 4 సంపాదించేస్తాను. నాకు సార్ నాకు అంతే వాళ్ళు ఇష్టం సార్. సుదీప్ సారు ఇష్టము, అందరూ ఇష్టమే సార్ నాకు. అందరి జొతలో వర్క్ చేశాను. దర్శన్ సార్ జొతలో వర్క్ చేశాను. పర్సనలీ అది నాకు వద్దు, అది ఏముందో అది నాకు వద్దు. బట్ వాళ్ళు మాకు మంచి వాళ్ళు సార్. వాళ్ళ నుంచి ఎక్కువ జనాలు
ఎక్కువ జనాలు సహాయం తీసుకున్నారు ఈరోజు. దినము వాళ్ళ ఇంటి ముందర వెయ్యాంతరి జనాలు నిలుచుకుంటారు డైలీ. 100, 200, 300 అన్ని జనాలు ఉంటారు. సినిమా సెట్కి వస్తేనే ఉంటారు, అక్కడూ హెల్ప్ చేసుకొని వస్తారు. అడిగేకి అందరికీ హెల్ప్ చేస్తారు సార్. టైము గ్రాచారం చెడితే వేసుకునే బట్టదు కూడా చెడ్డదవుతుందంట. అలా ఏం చేశాక. సో ఇండస్ట్రీలో ఏదైనా చేదు అనుభవం అంటే ఏం చెప్తారు? అంటే ఏదైనా బ్యాడ్ థింగ్ మీకు జరిగింది, ఎక్కడైనా అవమానాలు కానీ ఇలాగ ఏమైనా ఎదురయ్యారా? ఎవరన్నా మిమ్మల్ని ఇన్సల్ట్ చేసింది కానీ? నాకు లైఫ్లో ఇప్పటివరకు నా ఇండస్ట్రీ, నా కుటుంబము అవమానం ఎక్కడికి నాకు కాలేదు. ఒక్కరోజు నా ఇంచి తప్పైంది. ఇప్పుడు కూడా ఈ సుమన్ టీవీ నుంచి నేను తప్పైంది అని అడుగుతాను. ఏంటంటే నా గొత్తు తప్పు కాలేదు. ఒకే రోజు 3 సినిమాలు సార్. అంత బిజీ నేను, అంత బిజీ ఆర్టిస్ట్. రాజావులి యశ్ వాళ్ళది, దర్శన్ సార్ది బుల్బుల్ సినిమా, కరోడ్పతి కోమల్, 3 రోజు ఒకే డేట్ ఇచ్చారు సార్. ఒకే డేట్ ఇచ్చారు. ఎక్కడికి పోయేది ఎక్కడికి వెళ్ళేది. ఆల్రెడీ నేను రాజావులి సెట్లో ఉన్నాను యశ్ వాళ్ళ డ్యూటీలో. అక్కడి నుంచి వీళ్ళు వచ్చారు, కరోడ్పతి కోమల్ సినిమా వాళ్ళు వచ్చారు. వాళ్ళు తోడుకొని వెళ్ళారు. వాళ్ళు ఒకరోజు పంపిస్తానని బుల్బుల్కి వాళ్ళ సినిమాకి అడిగారు. వాళ్ళు పంపించింది రాత్రి 1 గంట. 2 సినిమాకు పోలే కాలే. అదొకటి నా ఇంచి క్షమే. అయినా నేను కావాలనే చేయలేదు. 3 ఒకే రోజు ఒక డేట్ ఇచ్చారు. అప్పుడు షీల్డ్ అమృషణ వాళ్ళది షీల్డ్ ఇచ్చారు. అప్పుడు కూడా నేను అడిగాను నా ఇంచి తప్పైంది అని. రాజ్ కుమార్ వాళ్ళ ఫ్యామిలీలో బెల్లి కప్ ఉంది, గ్లాస్ ఉంది మా ఇంట్లో. 100 days ఫంక్షన్లో బెల్లి గ్లాస్, వాళ్ళది 2 గ్లాసులు నాది ఉన్నాయి. బాగా గ్లాసు, దాంట్లో పేరేసి వాళ్ళ కుటుంబంలో ఒక గ్లాస్. అయితే ఇప్పుడు మీరు షూటింగ్ చేస్తున్నప్పుడు ఎప్పుడన్నా ఎక్కువ రీటేక్లు చేసుకుంది ఏమన్నా సీన్ ఏమన్నా గుర్తుంది? ఉంది సార్. సీరియల్లో ఉంది, సినిమాలో లేదు. సినిమాల్లో నేను పోయి డైలాగ్ అడగతాను. ఎప్పుడూ పోయి అడిగితే ఎందుకు మేడం మీకు అంటారు. చాలా మంది ఇచ్చేలేదు, ఒక 100 మంది ఇచ్చేస్తారు ఫస్ట్ డైలాగు. ఇంకా ఒక అంతమంది ఒడియండి మేడం, మీ టేక్ ఆర్టిస్ట్ అక్కడే తీసుకోండి అని ఇచ్చేలేదు. నాకు మైండ్ పారిపోతూ ఉంటుంది. ఏమి ఇస్తారు డైలాగు, ఏమో ఎత్తో. మాకు ఒక ఆర్టిస్ట్ ఉంటాయి. అది ఆర్టిస్ట్ ఏం చెప్పాలో ఏం లేదు, కొంచెం మొదలే చెప్తే మైండ్కి వేసుకుంటాము. స్పాట్లోనే కావాలంట ఒకరు అంటారు. ఒక్కొక్కరు మేమేం చేస్తాను వాళ్ళకి నచ్చలేదు. ఒక్కొక్క డైరెక్టర్ ఒక్కొక్క తర ఉంటారు. వాళ్ళకి ఏం కావాలో మేము అదే చేయాలి. ఎలా అంటే వాళ్ళ మైండ్లో డైరెక్టర్కి ఇలాగే కావాలని ఉంటుంది, వాళ్ళ అలాగే చేయాలి. మేము ఒక 2 చేస్తాను, సర్లే అంటే వాళ్ళు ఎలా చెప్తారో అలా చేస్తాము. ఖుషి అవుతుంది. బట్ సీరియల్లో ఒక 10 టేక్ కూడా తీసుకున్నాను. ఎలాంటి ఇంత పొడు డైలాగ్ ఉంటుంది సీరియల్లో, మీకు తెలుసు. ఇదే ఒకే ఫ్లోలో కావాలా అంటారు. ఆ ఒకే ఫ్లోలో కొంచెం ఒక్కొక్కసారి కష్టం అవుతుంది. సీరియల్లో తీసుకున్నాను. ఇంకా సినిమాలో ఏమిలే, పడాలంటే పడతా ఉంటాను నేను. వాళ్ళు ఏమన్నా కాలు పెట్టాలంటే ఆ సన్నివేశం ఉంటే నేనే పెట్టేస్తాను. వాళ్ళు చిన్నవారో ఆర్టిస్టో, చిన్న ఆర్టిస్టో, పెద్ద, అదంతా నాకు లేదు. పాత్రం బాగుండాలి అంతే. వాళ్ళపై ఏం పాత్రం అనకని సామాన్ తోమన్నా, రోడ్ చెత్తూడి వల్ల ఏ పాత్రం ఇస్తానో ఆరాంగా చేస్తాను. నాకు అవన్నీ ఏమి లేదు. ఇప్పుడు దాకా జరిగిన మూవీస్లో కానీ సీరియల్స్లో కానీ ఈ క్యారెక్టర్ నేను బాగా చేశాను, అసలు చాలా బాగా అల్లాడిచ్చాను 1 టేక్లో అని ఎప్పుడైనా అనిపించిందా? లేదా ఈ క్యారెక్టర్కి మీకు ఎక్కువ అభినందనలు కానీ అప్రిషియేషన్స్ కానీ ఎక్కువ దేనికి వచ్చినాయి? ఏ క్యారెక్టర్కి భలే చేసింది? నాకు బాగా నచ్చిందంటే ఇప్పుడువే పరమాత్మ సినిమా, పునీత్ సార్ది. హన్నా బాండ్, పరమాత్మ, హుడుగరు, ఇప్పుడు రాజావులి. నాకు మంచి పేరు ఇచ్చింది. మర్యాద రామಣ್ణ ఇక్కడ కన్నడలో అమ్మ పాత్ర చేసాను. బాగా నాకు మంచి పేరు వచ్చింది దాంట్లో. వీరమదకరి మా సుదీప్ సార్ది. ఫస్ట్ 25 ఆర్టిస్ట్ వచ్చారు, దాంట్లో సెలెక్ట్ అయ్యిందే నేను. హాస్పిటల్కి 25 ఆర్టిస్ట్ ఒక పాత్రంకి. సుదీప్ సారు ఇలాగే కావాలా అని వాళ్ళ మైండ్ ఒకటి ఉంటుంది. వాళ్ళే డైరెక్షన్ చేశారు. వాళ్ళ ఒక మైండ్ ఉంటుంది. వరదనాయక మా ఒక ఆర్టిస్ట్ చచ్చిపోయారు, ఉండండి చెప్తాను. వాళ్ళే డైరెక్షన్ చేశారు. సిరీన్ అని ఒక ఆర్టిస్ట్ కూడా, తెలుగు పెద్ద హీరోయిన్ అమ్మాయి సిరి, వరదనాయక అని ఇక్కడ కన్నడలో చేశారు. మంచి ఆర్టిస్ట్. ఆ ఆర్టిస్ట్ కూడా ఇక్కడ చేశారు. వాళ్ళకి ఇలాగే కావాలంటుంది. బట్ మంచిగా పాత్రలు నేను చేసిందంతా మంచి పాత్రలు.
చాలా బాగా రవిచంద్రన్ సార్ జೊತೆ చేశాను, ఉపేంద్ర వాళ్ళ జೊತೆ చేశాను, వాళ్ళ మిస్సెస్ అమ్మ పాత్ర చేశాను, ప్రియాంక ఉపేంద్ర అన్ని అమ్మ పాత్రలు సార్. సో ఇండస్ట్రీ దిగంత్ చాలా హీరోస్కి అమ్మ పాత్ర చేశాను, సో ప్రజ్వల్, హరిప్రియ, ఆల్మోస్ట్ హీరోయిన్ అమ్మ పాత్ర చేస్తున్నాను. మొత్తానికి అమ్మ పాత్ర ఫిక్స్. ఇంకా అమ్మ పాత్ర Fixing. అంటే మీరే అమ్మ పాత్ర ఫిక్స్ ఎక్కువ. చాలా. సో మీకు ఇండస్ట్రీకి రావడానికి ఎక్కువ స్ట్రగుల్స్ ఏం పడలేదు? పడలేదు సార్, నిజంగా Struggles పడలేదు. దానికి ముందు రోడ్లో పడేను, దానికి ముందంతా ముందు రోడ్లో పడేను, అన్నంలే, నీళ్ళే, బట్టలే, ఏమీ లేవు. ఒక ఆడపిల్ల రోడ్లో పడేను, భగవంతుడు ఏగో ఇట్లా ఇచ్చాడు, రాయల్గా ఉండేను. అది అయిన తర్వాత కష్టాలన్నీ ఫినిష్ చేసుకొని వచ్చేసారు. తిరిగి చూడలేదు సార్, నా లైఫ్ లో తిరిగి చూడలేదు సార్. ఓకే, ఇప్పుడు అంతా ఓకేనా? సెటిల్ ఆరాంగా ఉన్నాను సార్. నా లైఫ్, నాకు ఒకే కొడుకు, పెళ్లి కూడా చేశాను, జల్దీ చేసేసాను. నాకు నా కోడలు టీచర్, ఓకే, టీచర్ రిలేటివ్ అమ్మాయి, మంచి అమ్మాయి, నేను అదృష్టం చేశాను. సో మనవాళ్ళు మనవరాళ్ళు వచ్చింది, బాగా ఆరాంగా ఉండారు సార్, లైఫ్ సెట్లు, వాళ్ళ పాడు వాళ్ళు ఉండారు. నాకు మా అమ్మ రోడ్లో వదిలి పోయింది అని అనేవాళ్ళు ఎవరు లేదు సార్. నాకు వాళ్ళకి ఏం కావాలో చేసి పెట్టాను. నా లైఫ్లో ఉండే వరకు నాది, తర్వాత వాళ్ళది. ఇది నేను కష్టం పడి సంపాదించే దుడ్డు, ఇది తెచ్చి వేసి ఏమీ లేదు సార్, ఇక్కడ ఏమేమి లేదు, పిన్ టు పిన్ నేను తెచ్చేసాను సార్, తెచ్చేసి నేను చేస్తున్నాను సార్. నేను అడిగేది అందరికీ అంతే, అమ్మ అన్నది చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. తల్లి అనే పదం ఉంది కదా, అర్థం చాలా ఇంపార్టెంట్. ఆ తల్లిని రోడ్లో వదలండి. మీరు వదిలితే కానీ ఆ తల్లి ఇక్కడికి వస్తుంది. మీరు వదిలేకుండా పోతే తల్లి తండ్రి ఇక్కడికి ఎందుకు వస్తారు? ఒక తండ్రి ఎంత కష్టం పడతారు, ఇంటి సంపాదించి వాడు ఎత్తుకొని వచ్చి ఆ బిడ్లకి స్కూల్ ఫీజు, ఆ ఇంటి రేషన్, అది ఇది ఎంత కష్టం పడతారు. ఆ లైఫ్లో కొనా టైంలో ఆ తండ్రిని వీధిలో ఓడిస్తే చాలా కష్టం సార్. ఇంకొక చెప్తాను, ఆడబిడ్లకి దయచేసి మొగుడిని వదిలేసి బయటకు రావద్దండి. ఏలంటే మీరు జగలం చేస్తారో ఏమో, ఒక మాట వస్తుంది పోతుంది, బిడ్డలను తోడుకొని బయట రావద్దండి. ఏంటంటే మీ లైఫ్ చాలా బాగుంది అక్కడ, అక్కడ ఇంకా ఇక్కడ నువ్వు వస్తే చెడ్డు ప్రపంచం, ఆ ప్రపంచం చాలా బాగుంది. మొగుడు ఒకరు కొడతాడు, ఒక తిడతాడు, మరి వాడే చూస్తాడు. ఒక్కరోజు మీరు మాట్లాడదండి, వదిలేయండి, వంట కూడా చేయవద్దండి, మూలలో పనుకోండి, ఒక రూమ్ వాక్లేసుకొని పనుకోండి, బయటికి రావద్దు. ఎలా అంటే వస్తే వాడిని వదిలేసి వస్తే దానికింత చెడ్డు ప్రపంచం ఏంటంటుంది, అది బాగుంది ప్రపంచం, రావద్దండి, ఎవరు అయ్యలేదు. మేడం, ఫైనల్గా మా వ్యూవర్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు మీ నుంచి? సుమన్ టీవీ ఎక్కువ నేను తెలుగులో చూస్తుంటాను, దయచేసి బేజారు చేసుకోదండి. నేను ఫేస్బుక్ ఓపెన్ చేస్తే ఎక్కువ చూస్తుంటాను, యాంకరింగ్ కూడా బాగా అక్కడ మాట్లాడుతుంటారు. సుమన్ టీవీ వాళ్ళకి అందరికీ నేను అడుక్కున్నది అంతే, ఒక చిన్న ఆర్టిస్ట్ నేను ఒక 600 సినిమా చేశాను. అది లేకుండా ఒక అమ్మ అన్న ఒక పదంకి ఇక్కడ నేను ఆశ్రమ చేశాను. ఎలాంటే ఎన్నో తల్లి తండ్రి రోడ్లో పడున్నారు, వాళ్ళకి అనుము ఒక నీడ ఒక ఇస్తే ఎక్కడో లోగా ఉంటారు, సచ్చేదప్పుడాన ఒక నెమ్మదిగా ప్రాణం వదులుతుంది వాళ్ళకి. దయచేసి మీకు అందరికీ నేను అడుక్కునేది, మీ చైలో ఎంత సహాయం అవుతుందో అంత సహాయం చేయండి అనేసి అందరికీ నేను సెరగొడ్డి నేను అడుక్కుంటాను. దయచేసి 10 రూపాయలు కానీ 1 రూపాయి కానీ ఒక రేషన్ కానీ ఏమవుతుందో మీ చైలో దయచేసి చేయండి. ఈ 10 మీరు 1 రూపాయి ఇస్తే అది దేవుడికి సాలం అప్పిచ్చినట్ల, దేవుడికి అప్పిచ్చినట్ల, అది మీకు రిటర్న్ భగవంతుడు ఇచ్చేస్తాడు. మీరు 1 రూపాయి ఇలా ఇచ్చి చూడండి, భగవంతుడు ఈతటి నుంచి 10 రూపాయలు మీకు ఇచ్చే ఇస్తాడు, ఎక్కడ మోసం అయ్యలేదు. అది మీకు పాపకరం ఏమైనా ఉంటే అది పోయేంత జాగం ఏమైనా ఒకటి ఉంది అంటే ఇది ఆశ్రమ. దయచేసి మీకు అందరికీ ఆడుకుంటాను, దయచేసి మీ చైలో ఎంత అవుతుందో అంత సహాయం చేయండి. సుమన్ టీవీ మీరందరికీ నా నుంచి ధన్యవాదాలు. చూశారు కదా, ఒక యాక్టర్ అయ్యుండి తన స్థాయి మంచిగా ఉన్న నేనొక్కదాన్నే కాదు, ఇంకా ఎవరెవరికైతే అవసరం ఉందో వాళ్ళు కూడా బాగుండాలి, ఎవరైతే అనాథలుగా ఉన్నారో వారికి నేను చేతుగా ఉండాలి అని అంటూ తన వంతు సహాయం చేస్తూ వారందరికీ సేవ చేస్తూ ఇక్కడికి వచ్చే వాళ్ళందరికీ సేవ చేస్తూ అండగా నిలబడుతూ అందరికీ ఏ కొరవ లేకుండా చూసుకుంటున్నారు. సో మీరు కూడా ఎవరైనా ఈ ఆశ్రమానికి హెల్ప్ చేయాలి అని ఉంటే కింద డీటెయిల్స్ అనేది మేము పేస్ట్ చేస్తాం. ఎవరైతే హెల్ప్ చేయాలనుకుంటున్నారో
వారు చేయొచ్చు ఖచ్చితంగా. ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ బెంగళూరు.